taking to heaven? మరి ఎందుకండి దేవుడు మనల్ని పరలోక రాజ్యములకు తీసుకొని పోతోంది? Take into heaven and start singing hallelujah in front of God. మరి పరలోక రాజ్యం వెళ్ళి యేసయ్య ఎదుట హల్లెలూయా హల్లెలూయా అని గాన కచేరీ చేయడం కొరకా? Here also I sing hallelujah and jump and dance. There also I go and sing and hallelujah. ఇక్కడ కూడా నేను గెంతుతూ మరి దుమ్ముకుతూ హల్లెలూయా హల్లెలూయా అంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య ఎదుట ఇక హల్లెలూయా స్తోత్రం అని చెప్పి గెంతుతానని. Here I sing little, there I'll sing loudly. ఇదిగో ఇక్కడ కొంచెం స్వరంతో నేను హల్లెలూయా అంటున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హెచ్చు శబ్దంతో హల్లెలూయా చెబుతానని అనుకోకండి. Are you going to heaven to sing hallelujah? మరి మీరు హల్లెలూయా పల్లవి పాడుతూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని భావిస్తున్నారా? I'll show you a chorus. I'll show you a choir party in heaven. మరి పరలోక రాజ్యములో ఉన్న మరి పాటలు పాడే బృందాన్ని మీకు చూపెడతానండి. Revelation 19 verse 6. మరి దాని కొరకై ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో చూద్దామండి. Revelation 19:6. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అండి. And I heard as it were the voice of a great multitude, and the voice of many waters, and as the voice of a mighty thundering, saying, Hallelujah! For the Lord God omnipotent reigneth. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. Here we find a great choir singing hallelujah. ఇక్కడ గొప్ప జన సమూహము హల్లెలూయా అనే పల్లవి పాడుతున్నట్టుగా చూస్తున్నాం. Who are they singing? వాళ్ళు ఎవరండి పాడుతున్నది? You and me. నీవు నేనే? No. కాదండి. Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అండి. There also we see a choir party. అక్కడ కూడా మనము మరి గాన బృందాన్ని చూస్తామండి. పాటలు పాడే బృందాన్ని అక్కడ కూడా చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. Isaiah chapter 6 verse 1 to 4. మొదటి వచనం నుండి 4 వచనాలండి. In the year that King Uzziah died, I also saw the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. Above it stood the seraphims, each one had 6 wings. With twine he covered his face, and with twine he covered his feet, and with twine he did fly. And one cried unto another and said, Holy, holy is the Lord God of hosts. The whole earth is full of his glory. And the posts of the door moved at the voice of him that cried, and the house was filled with smoke. రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శిరాపును నిలిచిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో చేత నిండగా. In the heavenly choir, when they sing holy holy, the doorpost is shaken. పరలోకంలో మరి పాటల బృందం ఎప్పుడైతే హల్లెలూయా 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 అంటున్నారు, మందిరం యొక్క గడప కమ్ములు కదులుచు ఉండినట్టుగా ఉన్నది. Any stronger choir than that in the air today? మరి అలాంటి బలమైన గాన బృందం భూమి మీద ఎక్కడైనా ఉందండి ఇప్పుడు? So we are not going to heaven to sing choir songs. మరి మనం పరలోక రాజ్యానికి పాట పాడుతూ ప్రవేశించబోవటం లేదండి. What for we go? మరి దేని నిమిత్తం మనం వెళతాం అక్కడికి? Revelation chapter 3 verse 21 and 22. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం అండి. 21 and 22. 21, 22 అండి. To him that overcometh will I grant to sit with me in my throne, even as I also overcame and am sat down with my Father in heaven in throne. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక.
If you become a disciple, నీవు యేసు ప్రభు శిష్యుడవు కాగోరిన ఎడల, you are not going to sing in heaven, నీవు పరలోకంలో పాట పాడబోవడం లేదు, but you are going to sit with Christ. కానీ నీవు యేసుతో కూడా సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. Did Jesus pay the price? ప్రభువైన యేసయ్య వెల చెల్లించాడా? Tell me. చెప్పండి. Being the Son of God, did he pay the price? మరి తండ్రికి కుమారుడై ఉండి కూడా ఆయన వెల చెల్లించాడా లేదా? He paid the price. ఆయన నిశ్చయంగా వెల చెల్లించాడు. And what Jesus says? మరి దేని నిమిత్తం యేసయ్య చెబుతున్నాడు? You will also sit with me on my throne. మీరు కూడా నాతో పాటు సింహాసనం మీద ఆసీనులవుతారంటున్నాడు. Not only that, అది మాత్రమే కాదండి. 1 Corinthians chapter 6 verse 2 and 3. మరి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 Corinthians chapter 6 verse 2 and 3. 2-3 వచనాలు చూద్దామండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. Do you not know that the saints shall judge the world? And if the world shall be judged by you, are you unworthy to judge the smallest matters? Know ye not that we shall judge angels? పరిశుద్ధులు Yes. లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? Verse 3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? Listen. వినండి. We have got the privilege to judge the whole world. మనకెలాంటి అవకాశము దేవుడిచ్చాడంటే లోకం అంతటి కూడా తీర్పు తీర్చే అవకాశం. We have got the privilege to judge the angels. మనము దేవదూతలకు తీర్పు తీర్చే అవకాశము కలిగి ఉన్నాం. For that, దాని కొరకై you have to pay the price. నీవు వెల చెల్లించాల్సిందే. Believing is not enough. నమ్మకం మాత్రమే సరిపోదండి. What you are doing today? ఈనాటి దినాల్లో నీవు చేస్తున్నది ఏమిటి? Taking the help of Jesus Christ and leading a good life here. యేసు ప్రభు యొక్క సహకారం తీసుకొని ఈ భూమి మీదేమో ఆనందకరమైన ఆహ్లాద జీవితం గడుపుతున్నావు. What do you say? నీవేం చెబుతున్నావు? Oh, Jesus is good for all my trouble. ఇదిగో నాకున్న ఇరుకు ఇబ్బందులకు యేసు ప్రభు మంచి దేవుడు. He gives me all things. ఆయన నాకు అన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. He is my good shepherd. ఆయన నా మంచి కాపరి. He leadeth me into all good pastures. ఆయన మంచి పచ్చని మరి మార్గాల గుండా నన్ను నడిపిస్తున్నాడు. He removes all my problems. నాకున్న సమస్యలన్నీ ఆయన తొలగిస్తున్నాడు. He gives me everything. ఆయన నాకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు. Oh, he is good than all other gods. ఇదిగో ఇతర దేవుళ్ళందరికంటే ఆయన ఎంతో మంచి దేవుడు. Oh, then what do you think? ఇక అప్పుడు ఏం తలంచుతావు? Oh, in heaven also I'll go and sit in the lap of Jesus. ఇదిగో నేను ఇలాగే పరలోకానికి వెళ్ళి నా యేసయ్య ఒడిలో లాలించబడతాను అనుకుంటావు. This dream will never come true. ఇదిగో నీవు కనే ఈ కల ఎన్నడూ కూడా నిజము కాబోవడం లేదు. You will go to hell. నీవు నిశ్చయంగా నరకానికే వెళతావు. Thousands of believers will go to hell. వేల కొలది విశ్వాసులు నరకాగ్నిలోనికే వెళతారు. Thousands of believing pastors will go to hell. మరి వేల కొలది నమ్మే పాస్టర్లు కూడా నరకానికే వెళతారు. But those who pay the price, కానీ ఎవరైతే వెల చెల్లిస్తారు they will only go to heaven. వాళ్ళు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారండి. You are not going to sing there. నీవక్కడ పాట పాడబోవడం లేదండి. You are going to sit with Christ on his throne. నీవు యేసుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. You are going to judge the whole world. నీవు సమస్త లోకానికి తీర్పు తీర్చబోతున్నావు. You are going to judge the angels. నీవు దేవదూతలకు సహా తీర్పు తీర్చబోతున్నావు. Unless you become a disciple, ఎప్పటి వరకైతే నీవు యేసయ్య శిష్యుడవు కాజారవో you will not go to heaven. నీవు పరలోకానికి వెళ్ళలేవండి. Why Jesus Christ came? ఎందుకొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు?
To make disciples. ఆయన శిష్యులను తయారు చేయడం కొరకే. What is the purpose of that? దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? Revelation chapter 21 verse 1 to 4. మరి దాని కొరకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాలు చూద్దామండి. Revelation 21 1 to 4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండునని వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. Brothers, sisters, our heavenly Father is waiting for so many thousands of years. మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పరలోకమందున్న తండ్రి మరి అనేక మంది యొక్క స్వరం. And how many years, thousands of years he is waiting. అనేక వేల సంవత్సరాల నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. What for? దేని కొరకండి? To live with us. మనతో కూడా కాపురం ఉండడానికి. The real program of God has not yet started. దేవుని యొక్క నిజమైన ప్రణాళిక ఇంకా ప్రారంభం కానేలేదు. The real program of God will start with new heaven and new earth. దేవుని యొక్క నిజమైన ప్రణాళిక నూతన ఆకాశము నూతన భూమితో మొదలవుతుంది. Now the preparation for new heaven and earth. మరి నూతన యెరూషలేము కొరకైన సిద్ధపాటు ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. Hallelujah. హల్లెలూయా. Preparation is going on. మరి సిద్ధపాటు కొనసాగుచున్నా. Preparation is going on. మరి సిద్ధపాటు కొనసాగుచు ఉన్నది. Just like when you make a big building. ఏ ప్రకారంగానైతే నీవు ఒక గొప్ప పెద్ద భవనాన్ని కడతావో, Before you make a big building, you make a small shed. పెద్ద భవనాన్ని కట్టడానికంటే ముందుగా ఒక చిన్న షెడ్ లాంటిది నువ్వు నిర్మించుకుంటావు. There you keep the cement and all other things. ఆ చోట సిమెంటు మరి ఇనుము అలాంటి వస్తువులన్నీ అక్కడ పెట్టుకుంటావు. In that shed you may live and eat food, or you may sleep there also. మరి అలాంటి షెడ్ లోపల నువ్వు కూర్చుండి భోజనం చేస్తూ అన్ని సమయం గడుపుతూ ఉంటావు. But when the building is completed, కానీ ఎప్పుడైతే పెద్ద భవన నిర్మాణం పూర్తవుతుందో, you throw away the shed. ఇదిగో ఈ షెడ్డును పూర్తిగా తొలగించేస్తావు. You plant a garden there. అక్కడ నీ ఒక మంచి తోట నాటుతావు. In the same way, అదే ప్రకారంగా the present earth is a shed for the new heaven and earth. ప్రస్తుతం ఉన్న ఈ భూమి మన నూతన యెరూషలేము నూతన ఆకాశం భూమి కొరకై ఒక షెడ్డు లాంటిదే. All the scientists agree that this earth is going to be destroyed very soon. మరి భూమి మీద సమస్త శాస్త్రజ్ఞులు ఏకంగా అంగీకరిస్తున్నది ఏమిటంటే అతి త్వరగా ఈ భూమి నాశనం కాబోతోందని నమ్ముతున్నారు. It is the word of God says, like an old cloth, God is going to throw away this. మరి దేవుని వాక్యం తేటగా చెప్పేది ఏమిటంటే ఈ భూమి ఒక పాతగిలిన వస్త్రము వలె అది చుట్టి మూలన పెట్టబడబోతోందని చెబుతున్నారు. God program starts in new heaven and new earth. దేవుని యొక్క నూతన ప్రణాళిక నూతన భూమి నూతన ఆకాశములో మొదలవుతుంది. Many people think that Satan is also filling hell and let us fill heaven. అనేక మంది ఆలోచిస్తున్నది ఏమిటంటే సాతానుడు అదే పనిగా అనేక మందిని నరకంలో నింపుతున్నాడు, మనం కూడా అనేక మందిని పరలోకంలో నింపుతామని అనుకుంటున్నారు. Many think that's a fight between God and Satan.
మరి చాలా మంది దేవునికి సాతానుకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆలోచిస్తూ ఉన్నారు. My dear friend, there is no fight going on between Satan and God. నా ప్రియ స్నేహితులారా, దేవునికి సాతానుకు మధ్య యుద్ధం జరగబోవడం లేదు. Satan is also a created being. మరి సాతాను కూడా దేవుని చేత సృష్టింపబడిన ఒక సృష్టమై ఉన్నాడు. God created Satan. దేవుడు సాతానును సృజించాడు. What for? దేని కొరకు? To test you and me, make some people worthy to live with God forever and ever. మరి నిన్ను నన్ను పరీక్షించి ఎవరైతే యోగ్యులైన వాళ్ళు ఉన్నారో అలాంటి వారు పరలోక రాజ్యములో నివాసం ఉండడం కొరకే. Satan is our helper. సాతాను మనకు సహాయకారండి. I tell Satan often, అప్పుడప్పుడు అపవాదితో నేను ఇలాగ అంటూ ఉంటాను, you are my helper. ఇదిగో సైతాను నా సహాయకారివి. You find out what are all bad things in me. ఇదిగో నాలో ఉన్న చెడ్డవన్నీ కూడా నువ్వు బయట పెట్టేస్తుంటావు. Thank you. చాలా వందనాలు. And you tell me my weakness. ఇదిగో నా బలహీనతలు ఏమిటో బాగా చెప్పు. You find out how weak I am. నేనెంత బలహీనుడనో కాస్త నాతో చెప్పు. Hallelujah. హల్లెలూయా. Through your trials, ఇదిగో నీ శ్రమల ద్వారా, through your temptation, నీ శోధనల ద్వారా, through your sicknesses, నీ అనారోగ్యముల ద్వారా, through your accidents, నీ అకస్మాత్తు ప్రమాదాల ద్వారా I come to know about myself. ఇదిగో నాకు నేనుగా నేనేమై ఉన్నానో తెలుసుకుంటున్నాను. Thank you, Satan. ఇదిగో వందనాలు సైతానా. Through you, I will sit with my God. ఇదిగో నీ ద్వారానే నేను నా దేవునితో కూర్చుండబోతున్నాను. That's why Jesus said, అందుకే యేసయ్య అన్నాడు, he that overcometh will sit with me on my throne. ఎవరెవరైతే జయిస్తారో అలాంటి వాళ్ళు నాతో కూడా తండ్రి సింహాసనం ముందు కూర్చుండబోతున్నారు అంటున్నాడు. So beloved, this is not a fight between Satan and God. అందుకే ప్రియులైన వారలారా, దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న యుద్ధమని భావించకూడదు. God has given you the privilege to serve and save people so that you may know how much you love the kingdom of God. మరి నీకు ఇలాంటి సేవ చేసి కొంతమందిని ఆత్మను రక్షించడానికి దేవుడు ఎందుకొరకు భాగ్యం అనుగ్రహించాడంటే నీవేమై ఉన్నావో నీకు నీవే తెలుసుకోవడానికి. Why God given me the ministry? మరి దేవుడు దేని కొరకై నాకు సేవను అప్పగించాడు? To prove that how much I love the kingdom of God, how much I love God. మరి ఎంతగా నేను పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తున్నానో, నా తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నానో రుజువు పరచడం కొరకే. How much I love the profession of my father. మరి నా దేవుని యొక్క హోదాను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోవడానికి. I am a co-worker with God. ఇదిగో నా దేవునితో నేను జత పనివాడనై ఉన్నాను. I am a co-worker with God. నా దేవునితో నేను జత పనివాడనై ఉన్నాను. My elder brother Jesus did something. నా పెద్దన్న అయిన యేసయ్య నా కొరకు ఎంతో చేశాడు. Whatever given to me, I am doing. ఇక చిన్నవాడైన నా కొరకు ఆయన ఏదేదైతే అప్పగించాడో అన్ని కూడా నేను చేస్తాను. My elder brother paid the price. నా పెద్దన్న వెల చెల్లించాడు నాకై. I am also going to pay the price. నేను కూడా వెల చెల్లించబోతున్నాను. How many of you understood this? మీలో ఎంతమంది సంగతి గ్రహించారండి? This is true gospel. ఇదే నిజమైన సువార్త అంటే. This is the true gospel of this word of God. ఇదిగో ఈ దేవుని గ్రంథములో ఉన్న నిజమైన వాక్యం ఇదే, సువార్త ఇదే. Peter walked on this path. ఇదిగో ఈ మార్గములో పేతురు ప్రయాణం చేసి నడిచాడు. Paul walked on this path. పౌలు గారు కూడా ఇదే మార్గములో ప్రయాణించారు. All the first century saints walked on this path. మరి ఆది శతాబ్దంలో ఉన్న పరిశుద్ధులందరూ ఈ మార్గములోనే ప్రయాణించారు. When they came to know the truth, వాళ్ళు ఎప్పుడైతే సత్యమును ఎరిగారో they sold all their property. వాళ్ళకున్న సమస్త ఆస్తులను అమ్మేశారు. They sold all their property. వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా అమ్మేశారండి. They put at the feet of the apostles. మరి ఆ ఆస్తి అంతా కూడా తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేశారు. What they wanted? వాళ్ళు కోరుకున్నది ఏమిటి? Part in the kingdom of God. ఇదిగో పరలోక రాజ్యములో ఒక పాలి భాగం. They don't bother about their children. వాళ్ళ పిల్లల గురించిన చింతే వాళ్ళు చేయడలేదు. They don't bother about their wives. వాళ్ళ భార్యల గురించిన బాధలు లేవు.
all got love for God and to be with God. అందరికి ఉన్న ప్రేమ దేవునితో ఉన్నదే, దేవుని కొరకై ఉన్నదే. Oh, heavenly God gave us an opportunity. ఇదిగో పరలోకమందున దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడండి. Creator God has given us an opportunity. సృష్టికర్త అయిన దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. The creator of the sun and moon gave us an opportunity. సూర్య చంద్రులను సృష్టించిన దేవుడు ఒక అవకాశం మనకిచ్చాడు. The mighty God gave us an opportunity. శక్తి కలిగిన దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. I will not miss that opportunity. ఇదిగో ఎలాగైనా నీ నా అవకాశాన్ని చేజార్చుకోవద్దు. World, I do not want you. ఓ లోకమా నీవు నాకొద్దు. Oh, the lust of the body, I don't want you. ఓ శరీరాశ నీవు నాకొద్దు. I want him. నాకు పరలోకము కావాలి. I want to go to my father. ఇదిగో నా తండ్రి వద్దకు నేను చేరాలి. I don't want name. ఇదిగో నాకు పేరు వద్దు. I don't want comfort. ఇదిగో నాకు సుఖం వద్దు. I don't want pleasures. ఇదిగో నాకు సంతోషాలు వద్దు. All these are temporary. ఇవన్నీ కూడా క్షణ భంగురమైనవే. That is eternal. ఇదిగో నిత్యత్వం అదే. That is eternal. అదే నిత్యమైన స్థావరం. All the joy is temporary. ఓ సమస్త సంతోషాలన్నీ క్షణకాలము కొరకే. Eternal is calling me. ఇదిగో నిత్యత్వము నన్ను వెంబడిస్తోంది. So I forsake. అందుకే నేను త్యజించాను. I'll receive that. నేను దాన్ని పొందబోరుతున్నాను. Kneel down and pray. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తామండి. If you understood the message, pray. నీవు వర్తమానాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాడవైతే ప్రార్థన చేయి. Prepare to pay the cost. వెల చెల్లించడానికి నీకు నీవే సిద్ధపడు. Then you will be a changed man. అప్పుడు నీవు ఒక మార్పు చెందిన మనుష్యుడవైపోతావు. Then you will be a changed man. అప్పుడే నీవు ఒక మారిన మనిషి అయిపోతావు. Submit yourself according to the word of God. Submit yourself according to the word of God. దేవుని వాక్యానుసారముగా నిన్ను నీవే సమర్పణ చేసుకో. If any man want to follow me, ఏ మనుష్యుడు నన్ను వెంబడించగోరిన ఎడలే, let him forsake all. అతడు తనకున్నదంతా త్యజించాలి. Tell the Lord, Lord, I don't want anything, I want you. ప్రభుతో ఈ విధంగా చెప్పండి, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకా ఏది కూడా వద్దయ్యా, వద్దే వద్దయ్యా. I want you. నాకు నీవే కావాలి నాయనా. I want nothing else, Lord. నీకంటే ఇంకా ఏది నాకు వద్దయ్యా. Pray that prayer. ఆ ప్రార్థన మీరు చెయ్యండి. Let that prayer go from your heart. ఇదిగో అలాంటి ప్రార్థన మీ హృదయాంతర్భాగములో నుండి పెళ్ళుబికి రానివ్వండి. Hallelujah. 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 You can worship God. నీవు ఆరాధన చేయొచ్చండి ప్రభుని. Hallelujah. You మీరు have ఆరాధన freedom. చేయొచ్చండి. You have freedom. మీకు స్వాతంత్ర్యం ఉన్నది. Hallelujah. 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 Amana Shabala Hallelujah. 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 Hallelujah.
సలలాదలారవా రెకరలదలరవారరదాలలా సలలదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నూతన బలం పుంజుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడా ఇంకా మా లోపల నీ కార్యము జరిగించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీవే అర్థం చేయించే దేవుడవు, అడుగులను నాయన సవరించే దేవుడవు, ఆఖరి వరకు నడిపించే తండ్రివి నాయన. ఆరంభ దినంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఆఖరి వరకు నీవే మాతో ఉండి నాయన నిత్యము నీతో కాపురం ఉండబోయే ఆ నిత్యమైన పరలోక రాజ్యము కొరకు నీవు కోరిన వాక్యానుసారముగా మేమందరం కూడా సిద్ధపడే కృపదాయి చేయండి నాయన. త్వరలో రాబోయే నీ రాకడ కొరకు మేమందరం కూడా సిద్ధపడడానికి, నీ దాసుని ద్వారా నీవు సిద్ధపరిచిన భోజనాన్ని మేము అనుభవించడానికి, భుజించడానికి రేపటి నుండి మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధపరచుమని, సమస్తమును నీ ఆధీనములు ఉంచుకొని నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామాన్నే మా మధ్యలో మహిమపరచుమని యేసుని దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండే క్షణం వరకు ఈ భూమి మీద ఆయన కొరకే సిద్ధపడ్డానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన మహిమగల రాకడ వరకు సదా మనందరికీ తోడై ఉండునుగాక.